హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చాలా మందికి సూపర్ గా ఉపయోగపడే ఒక హెచ్ఆర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ జాబ్ ప్యారలల్ డాట్స్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్. ఇది కంప్లీట్ గా రిమోట్ జాబ్ ఇంటర్న్షిప్ అన్నమాట. అంటే ఇంటి నుంచే మీరు కంప్లీట్ గా వర్క్ చేయొచ్చు. అంతేకాకుండా 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ సెక్షన్ లో అడగండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం అఫిషియల్ ప్యారలల్ డాట్స్ అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్నాం గైస్. సో ఇక్కడ చూసుకుంటే మీరు వీళ్ళు అఫిషియల్ గా పోస్ట్ చేశారనమాట జాబ్ కి. సో హెచ్ఆర్ ఇంటర్న్ రోల్ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇట్స్ లైక్ ఇంటర్న్షిప్ మోడల్ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. హెచ్ఆర్ ఇంటర్న్ రోల్ కంప్లీట్లీ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ, 0 to 1 year ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే ఎలాంటి వర్క్స్ ఉంటాయి అంటే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. జాబ్ పోస్టింగ్ చేయడం అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సో లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో జాబ్ ఆపర్చునిటీ గురించి మీరు పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అప్లికెంట్స్ తో ఫస్ట్ కాంటాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు ఇనిషియల్ గా మెసేజ్ కానీ లేకపోతే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా పోస్ట్ కి. సో వాళ్ళకి మీరు రిప్లై ఇస్తూ వాళ్ళ క్వైరీస్ ని రిజాల్వ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో దట్ పర్టికులర్ జాబ్ కి ఆ క్యాండిడేట్స్ తో మీరు ఇంటర్వ్యూ టైం అనేది స్కెడ్యూల్ చేస్తూ ఉంటారనమాట. కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వాకిన్స్ కి కూడా వెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఆన్ టైం ఆఫీస్ కి రీచ్ అవుతున్నారా లేదా అనేది క్యాండిడేట్ తో మీరు కమ్యూనికేట్ అయ్యి టీమ్ కి అప్డేట్ చేస్తారనమాట. అండ్ అప్లికెంట్ డాక్యుమెంట్స్ మేనేజ్ చేయడం. సో డాక్యుమెంట్స్ ని మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు రెజ్యూమే, ఫార్మ్స్, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేయడం. సో రిక్రూట్మెంట్ టీమ్ తో కలిసి ఇంటర్వ్యూలో మీరు పార్టిసిపేట్ చేసి అబ్జర్వేషన్స్ అని నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో క్లయింట్ ప్రెజెంటేషన్స్ ని ప్రిపేర్ చేయడం, కొన్ని బేసిక్ పీపీటీస్ కానీ లైక్ అవసరం అన్నప్పుడు మీరు పీపీటీస్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట ఈ రోల్లో. సో కంపెనీ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం. సో కంపెనీ రిలేటెడ్ ఏమైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటే వాటిలో కూడా మీరు అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్స్ కి సపోర్టివ్ గా ఉండడం. సో డే టు డే హెచ్ఆర్ యాక్టివిటీస్ లో అసిస్టెన్స్ ఇవ్వాలి. సో సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి లైక్ అసిస్టెన్స్ ఏమైనా అవసరం అయితే చిన్న చిన్న టాస్కులు కనుక ఉంటే అవి మీరు చేయాలన్నమాట. సో ఆల్ ఓవర్ డే మీకు ఇవే వర్క్స్ ఉంటాయన్నమాట. సో ఈ జాబ్ కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే, సో ఎలాంటి రిక్వైర్మెంట్స్ వీళ్ళు అడుగుతున్నారు అంటే, సో బ్యాచులర్స్ డిగ్రీ ప్రిఫర్డ్ ఇన్ హెచ్ఆర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. సో దట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఎనీ డిగ్రీ కెన్ అప్లై అనమాట. సో మీకు కనుక హెచ్ఆర్ రోల్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. సో ఎక్స్పర్ట్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. సో ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ అంటే ఇప్పుడు మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఈమెయిల్ హ్యాండ్లింగ్ కానీ ఇవి వచ్చి ఉండాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు రాకపోతే మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యే ముందు ఇవన్నీ నేర్చుకొని ఉండాలన్నమాట. అండ్ మీ రెజ్యూమేలో కూడా స్కిల్స్ దగ్గర ఇలాంటి స్కిల్స్ యాడ్ చేసుకోవడం కీ థింగ్ అవుతుంది మీరు ఈ జాబ్ కి అప్లై చేసేటప్పుడు. ఓకేనా. అండ్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఫైల్స్, డాక్యుమెంట్స్, డేటా మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో 2 వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి మీకు ఉండాలన్నమాట. సో డెడ్ లైన్స్ ని హ్యాండిల్ చేయగలగాలి. సో వర్క్ లోడ్ ఎక్కువైనా టైం మేనేజ్ చేయడం మీకు మస్ట్ అనమాట. సో అది మీకు ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని వస్తుంది. స్టార్టింగ్ లో మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట కంప్లీట్ గా. సో మీరు ఇంటర్వ్యూ గెట్ ఇన్ అయితే ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. అండ్ రిక్రూట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళై ఉండాలి అంటున్నారు మస్ట్ గా. అంటే క్యాండిడేట్స్ కి సెలెక్షన్ చేయడం, ఇంటర్వ్యూస్ కి హ్యాండిల్ చేయడం, వీటి మీద ఆసక్తి ఉండాలన్నమాట. సో అంతే కదా, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వర్క్ బాగా చేయగలుగుతాం. అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మరి ఎలా అప్లై చేయాలి అని అంటే, సో మరి ఎవరు అప్లై చేయాలి అంటే ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. హెచ్ఆర్ లో కెరీర్ ప్రారంభించాలి అనుకునే వాళ్ళు, హెచ్ఆర్ రోల్స్ లో మా కెరీర్ లైక్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. రిమోట్ ఇంటర్న్షిప్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ కొంతమంది ఇంటి దగ్గర నుంచే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావాలి గర్ల్స్ కి అని అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు గైస్. సో మీరు అందరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి అని అంటే, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేశారు అంటే డైరెక్ట్ గా మీరు అఫిషియల్ ప్యారలల్ డాట్స్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారనమాట. ఇక్కడ మీకు వన్స్ ఆ వెబ్సైట్ లో
ఇలా చూడగానే మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి పైన. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఇక్కడ మీ రెజ్యూమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, దెన్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది యాడ్ చేయండి. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, స్టార్ సింబల్ లేదు. సో మీరు ఫ్రెషర్స్ అయితే దీన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ కరెంట్ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది గైస్. దెన్ ఫర్దర్ కమ్యూనికేషన్ మీకు హెచ్ఆర్ రీచ్ అయ్యి ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని జాబ్ లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో మీకు కనుక ఈ జాబ్ ఓకే అనుకుంటే అప్లై చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫాస్ట్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.